ఎలాగైతే బబులోను రాజు ఇజ్రాయెల్ దేశం మరలా సైన్యాన్ని ఏర్పాటు చేసుకోకూడదు అనే ఉద్దేశంతో ఇస్రాయేల్ దేశంలో కంసాలు లేకుండా శిల్పకారులు లేకుండా తీసుకుని వెళ్ళిపోయాడో, ఎలాగైతే ఫిలిస్తీన్లు ఇస్రాయేల్ దేశం మరలా సైన్యంగా ఏర్పడి యుద్ధం చేయకుండా ఇస్రాయేల్ దేశం అంతటా కంసాలు లేకుండా చేశారో, అపవాది కూడా క్రైస్తవ్యాన్ని సర్వనాశనం చేయడానికి ప్రారంభ క్రైస్తవ శతాబ్దంలో వచ్చినటువంటి ఆ విప్లవం, ఆ బలమైనటువంటి దేవుని రాజ్య వ్యాప్తి అన్నది ఈరోజు క్రైస్తవ్యంలో జరగకుండా అపవాది క్రైస్తవ్యంలో కంసాలు లేకుండా చేసింది. ఇక్కడ కంసాలులు అంటే కాపరులు, నిజమైనటువంటి వాక్యాన్ని అందించేటువంటి కాపరులు అని. కంసాలి ఖడ్గాన్ని తయారు చేసి సైన్యానికి ఇస్తాడు కదా, అలాగే కాపరి, క్రైస్తవ్యాన్ని నడిపించవలసినటువంటి కాపరి విశ్వాసులకి ఖడ్గాన్ని ఇవ్వాలి కదా, ఆత్మ ఖడ్గాన్ని ఇవ్వాలి కదా, వాక్యం అనే ఖడ్గాన్ని ఇవ్వాలి కదా. ఈరోజు క్రైస్తవ్యాన్ని మనం గమనిస్తే క్రైస్తవ్యంలో వాక్యం అనే ఖడ్గాన్ని ఉపయోగించేటువంటి విశ్వాసులు లేరు, సేవకులు లేరు.